ఇవాళ ఎన్ని అవినీతి కుంభకోణాల్లో వంశీ లేడు. ఇవాళ ఆ రోజున వంశీ మా పార్టీ కార్యాలయం తగలబెట్టించింది వంశీ కదా, నా పైన దాడి చేయించింది వంశీ కదా, నన్ను చంపే ప్రయత్నం చేయించింది వంశీ కదా. ఎన్ని పాపాలు చేశాడండి వంశీ, కాబట్టి కేసులు ఉంటాయి. ఇప్పుడు వంశీ గారిని ఇప్పటికి 3-4 సార్లు హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆయనకి ఎప్పుడు ఏ చిన్న ఇబ్బంది అనిపించినా కూడా ఇమ్మీడియట్గా ఆయన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తున్నాం. ఆయనకు కావాల్సినటువంటి వైద్య సౌకర్యాలన్నీ అందిస్తున్నాం. ఇప్పుడు ఆయన కోర్టుకి హాజరైన ప్రతిసారి కుంటుకుంటూ నడిచి దగ్గితే ఇప్పుడేమీ న్యాయస్థానాలు అవన్నీ కూడా గమనిస్తాయి. ఎవరెవరు ఏంటో, ఎవరు ఏ ఉద్దేశాలతో ఏ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారో ఏదో. ఇప్పుడు అందుకనే ఒకటే చెప్తా ఉన్నామండి, ఈ డ్రామాలు ఈ నటనలు మానేసి ఆయన చట్టపరంగా వాళ్ళకి ఉన్నాయి కదా లీగల్ ఆప్షన్స్, వాళ్ళని ఎదుర్కోమనండి, న్యాయస్థానాలను ఫేస్ చేయమనండి, అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి. ఈ సింపతి డ్రామాలు దేనికి? ఇప్పుడు వల్లభనేని వంశీ గారి ఆరోగ్యానికి కానీ ఆయనకి ఇంకో రకంగా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అన్ని రకాల వైద్య సహాయం ఆయనకు అందుతూ ఉంది. దానిలో ఎటువంటి రెండో ఆలోచన ఉండాల్సిన అవసరం లేదు. మాకు ఏ వ్యక్తికి కూడా ఎటువంటి హాని తలపెట్టాలన్న ఆలోచన కానీ ఉండదు. కానీ చట్టపరంగా కఠినంగానే ఉంటాం, దానిలో రెండో మాట లేదు. చేసినటువంటి పాపాలకి ఎవడైనా సరే అనుభవించి తీరాల్సిందే.